అయ్యో టెంపో అన్నా, ఇంకా ఎంత టైం అవుతుందో చెప్పండి. అరటిపళ్ళ ట్రక్ ఇంకాసేపట్లో వస్తుంది. నేను నా ముద్దుల టీ రంగనాథాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరేమి దిగులు పడకండి. ఆ బనానా ట్రక్ సన్ సిటీ లోపలికి చేరే లోపలనే మనం అక్కడికి చేరుకుందాం. త్వరగా టెంపో అన్నా, మనం ఆ బనానా ట్రక్ ని ఎలాగైనా సరే కాపాడాలి. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్. అవును, మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? అదేమి లేదు కిక్కు, ఒక బనానా ట్రక్ డెలివరీ కోసం వెళుతున్నాం. కానీ ఆలోగా టెంపో నా కారు ఇబ్బంది పెట్టింది. బనానా? ఎక్కడా బనానా? ఆ బనానా నేనే మొత్తం తినేస్తాను. లేదయ్యా, అది నార్మల్ బనానా కాదు. అది వచ్చి ఏమిటంటే, ప్లీజ్ టెంపో అన్నా, ఇటువంటి పబ్లిక్ ప్లేసులు అటువంటి స్పెషల్ ఐటమ్స్ గురించి మాట్లాడకూడదు. కాసేపు ప్రశాంతంగా ఉండండి. స్పెషల్ బనానా? అయితే మనం దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ప్రెషియస్. ప్రెషియస్ కన్నా చాలా చాలా ప్రెషియస్, వెరీ వెరీ ప్రెషియస్. బనానా అని చెప్పగానే నాకు ఆకలి మొదలైంది. బనానా క్యాండీ తింటాను. చెప్పండి జట్పట్, ఏమిటి సమాచారం? మనం ఏరుకోరి చేరుకోవాలనుకున్నదే ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తోంది. కాసేపట్లో మనమంతా దాన్ని డైరెక్ట్ గా చూడబోతున్నాం. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే, ఎంతో స్పెషల్ అయిన బనానా ట్రక్ ఇంకా సేపట్లో సన్ సిటీకి వచ్చేస్తుందట. మనందరం వెంటనే బయలుదేరాలి. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇది ఎలాంటి సీక్రెట్? ఎందుకందరూ ఇంత టెన్షన్ పడుతున్నారు? సారీ కికు, నేను అది ఈ ఓపెన్ ప్లేస్ లో చెప్పలేను. ఏదో సమస్యలా ఉంది. ఈ ట్రక్ ప్రమాదంలో ఉంది, వెంటనే వెళ్ళాలి. ఈ మంకీస్ చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ మంకీస్ నేను ఇంకో 2 సెకండ్స్ లో. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ హైవే నుంచే వస్తోంది. అయ్యయ్యో, ఆ రోడ్ లోనే బనానా ట్రక్ వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మేయర్ అంకుల్, ఆ ట్రక్ లో అంత స్పెషల్ అయిన బనానాస్ ఏమున్నాయి? ఎందుకు అందరూ ఇంత టెన్షన్ అవుతున్నారు? ఇప్పుడు దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే వరీడ్. అది చెబితే ఇప్పుడు మీకు అర్థం కాదు. మనం ఇప్పుడు వెంటనే హైవేకి వెళ్ళి తీరాలి. అలా చెయ్యకపోతే మన సన్ సిటీ గవర్నమెంట్ బ్యాంక్ లాస్ అయిపోతుంది. కిక్కో ఇంకా సూపర్ స్పీడో ఉన్నంత వరకు సన్ సిటీకి ఏ ప్రమాదం కలగదు. నేను ఇప్పుడే సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, హైవేలో ఏదో సమస్య అనుకుంటాను. మనం వెంటనే ఆ చోటికి వెళ్ళాలి. ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. ఎస్ బ్రో, ఇప్పుడే ఫార్ములా నంబర్ 55 ని యాక్టివేట్ చేస్తాను.
అయ్యయ్యో, ఆ 3 బనానాలు కనపడకుండా పోయాయి. మేయర్ సార్, ఆ 3 బనానాల్ని 3 మంకీలు వచ్చి తీసుకుని ఎస్కేప్ అయిపోయాయి. ఏంటి? అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదే. మీరంకల్ మీరు టెన్షన్ అవ్వకండి. 3 బనానాసే కదా కనిపించకుండా పోయాయి, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా. డూడు, ఆ కనిపించకుండా పోయిన 3 బనానాలు ఉన్నాయే, అవి సాధారణమైన బనానాస్ కాదు. మీరు ఏమంటున్నారు మేయర్ అంకుల్? అందులో అలా స్పెషల్ ఏముంది? అబ్బబ్బబ్బబ్బ, ఆ 3 బనానాస్ కూడా గోల్డ్ బనానాస్. వాటిని ఈ ఒరిజినల్ బనానాస్ తో సేఫ్ గా దాచిపెట్టి వాటిని మన సన్ సిటీ గవర్నమెంట్ బ్యాంక్ కి చేర్చాలని అనుకున్నాం. అవి పోయాయే. అయితే దాన్ని 2 మాటలు చెప్పాలంటే గోల్డెన్ బనానాసా? మీరు దిగులు పడకండి మేయర్ అంకుల్. నేను వెంటనే ఆ మంకీస్ ని ఫాలో చేసి గోల్డెన్ బనానాస్ ని తిరిగి తీసుకొస్తాను. పద సూపర్ స్పీడో. అవునవును, బయలుదేరదాం సూపర్ స్పీడో. మేము కూడా మీతో వస్తాం. కానీ కికో, ఆ మంకీస్ ఇప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్ళాయో మనం ఎలా తెలుసుకోగలం? డ్రైవర్ అంకుల్ ఒక విషయం చెప్పారు. ఆ మంకీస్ సైకిల్లో వచ్చాయంట. సూపర్ స్పీడో, అది సైకిల్ టైర్ మార్క్సే. దాన్ని ఫాలో చేయి. ఈ మార్క్స్ తో మనం ఆ మంకీస్ ని ఈజీగా కనిపెట్టొచ్చు. సూపర్ ఐడియా కికో. టైర్ యొక్క మార్క్స్ మనకు లభించాయి. ఇకపైన ఆ మంకీస్ తప్పించుకోవడం అస్సలు జరగదు. సూపర్ స్పీడో, అదుగా 3 మంకీస్. హలో మంకీస్, ఆ గోల్డెన్ బనానాస్ ని తిరిగి ఇవ్వండి. ఇలా దొంగిలించడం చాలా తప్పు. కికో, నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కావటం లేదనుకుంటా. నువ్వు వాళ్ళకి మంకీ లాంగ్వేజ్ లో చెప్పు. సరే, నేను ట్రై చేసి చూస్తాను. ఓరి నాయనో, చెనక్కాయలు. ఆ చెనక్కాయలు బ్లాస్ట్ లో కాలి బూడిదైపోయి ఉంటుంది. డోడో, నువ్వు అనుకుంటున్నట్టు అవి వేరుశనగ పప్పు కాదు, పీనట్ రూపంలో ఉన్న ఒక బాంబ్. అదృష్టం కొద్దీ నువ్వు దాన్ని మింగలేదు, లేదంటే ఆ బాంబ్ బ్లాస్ట్ నీ కడుపులో జరిగుండేది. కికో, ఒకవేళ అవి రోబోటిక్ మంకీస్ అయి ఉంటాయా? రాకెట్ ఫైర్ చేయనా? వద్దు సూపర్ స్పీడో, అవి ఒరిజినల్ మంకీస్. ఎందుకంటే రోబోటిక్ మంకీస్ బనానాస్ ని తినవు, కానీ అవి తిన్నాయి కదా. ఆ తోల్ని డోడో మొహం మీద విసిరేసింది కదా. సూపర్ స్పీడో, ఈసారి మంకీస్ ని వదిలిపెట్టకు. ఇది సరైన సమయం. ఫార్ములా నెంబర్ 333 ని అప్లై చేయి. ఇనిషియేటివ్ ఫార్ములా నంబర్ 333. కికో, యాక్చువల్ గా నేను రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే సూపర్ స్పీడో, అంతవరకు ఆ మంకీస్ ని నేను ఫాలో చేస్తాను. ఏంటి మంకీస్ నీళ్ళలో ఇలా వెళ్తున్నాయి? ఇందులో ఏదో విషయం ఉందనుకుంటా. ఈ మంకీస్ ని ఫాలో చేయాలంటే నేను కూడా నీళ్ళలో దుంకాలనుకుంటా.
సూపర్ స్పీడో త్వరగా ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళు. ఆ 2 మంకీస్ ఆ చోటికే వెళ్ళాయి. ఆ 2 మంకీస్ ఇప్పుడు ఏవయ్యాయని తెలియలేదు. అవెక్కడికి వెళ్ళుంటాయి? మూడవ మంకీని నేను సన్ సిటీ స్టాచ్యూస్ పక్కన దాచి ఉంచాను. ఓకే, నువ్వు అక్కడికే వెళ్ళు. మనకొక లీడ్ దొరకచ్చు. మొట్టమొదటి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాను జంతర్ మంతర్. మీరు ఈ గోల్డెన్ అరటిపళ్ళైతే తీసుకొచ్చారు, కానీ చింపుని మీరు అక్కడే వాళ్ళ దగ్గరే వదిలేసి వచ్చారు కదా. ఆడు మంకీ అయినా బుద్ధి లేకుండా గాడిద లాంటి పని చేశాడు. అందుకు తగ్గ శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. మీకు బాగా తెలుసు కదా, మీ పాదాలకు నేను యాంక్లర్స్ ఫిక్స్ చేసి ఉంచాను. వాటిని నేను నా రిమోట్ కంట్రోల్తో ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మీతో నేను ఏది కావాలనుకుంటే అది చేయించుకుంటాను. ఇప్పుడు మీరిద్దరూ ఏం చేయాలంటే ఒకరిని ఒకరు గుర్రాల్లా కాళ్లతో తన్నుకోవాలి. మాంటు మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సన్ సిటీకి వెళ్ళండి. సరైన సమయం చూసుకుని చింపుని అక్కడి నుంచి తీసుకురండి. మాంటు మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. నాకు ఇప్పటి వరకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ మంకీస్ ఎలా నీళ్ళలో అంత ఫాస్ట్ గా వెళ్ళాయి? హా? దాని కాల్లో యాంక్లెట్ ఉందేంటి? అందులో మాంటో మడారి అని రాస్తుంది. కికో, నేను ఈ యాంక్లెట్ ని స్కాన్ చేశాను. అదేమి మామూలు యాంక్లెట్ కాదు. అదొక ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ డివైస్. రిమోట్ తో దాన్ని కంట్రోల్ చేసి ఈ మంకీస్ ని యూజ్ చేసి ఏ పనైనా చేయొచ్చు. అంటే మాంటో మడారి అనే ఒక వ్యక్తే ఈ మంకీస్ ని కంట్రోల్ చేసి వీటి ద్వారా దొంగిలిస్తున్నాడు. నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ ఆ ఒరిజినల్ బనానాస్ మధ్యలో గోల్డెన్ బనానాస్ పెట్టిన విషయం ఆ మోటు మండారికి ఎలా తెలిసిందో అది నాకు అర్థం కావటం లేదు. నిజంగానే ఆ విషయం నాకు, టెంపో అన్నకి, జట్పట్ కి, ఆ తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ కి మాత్రమే తెలుసు. వీళ్ళు చెప్పేదంటే కూడా పాయింట్ ఉంది. ఒకవేళ ఆ ట్రక్ డ్రైవర్ మంకీ మ్యాన్ అయి ఉంటాడా? హ్మ్, అలా కూడా ఉండొచ్చు సూపర్ స్పీడో. త్వరగా రా, మనం వెళ్ళి వాటిని కనిపెడదాం. అంతవరకు మీరందరూ ఈ మంకీని చూసుకోండి. ఒకవేళ ఆ మాంటో మడారి దీన్ని కాపాడడం కోసం రావచ్చు. ఆ డ్రైవర్ని ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? మనకి వాడింటి అడ్రస్ కూడా తెలియదే. కికో, సూపర్ స్పీడో, నాకు మీ సహాయం కావాలి. ఆ డ్రైవర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. 3 బంగారు అరటిపళ్ళు దొంగతనం జరిగిన తర్వాత అతని గురించి ఏ సమాచారం తెలియడం లేదు. కికో, ఒకవేళ మనం అనుమానించింది కరెక్ట్ అని అనుకుంటాను. నాకు తెలిసి ఆ డ్రైవరే మాంటూ మడార్ అనుకుంటాను. ఆ మంకీస్ న్యూస్ చేసి దొంగిలిస్తున్నాడు. చెక్ చేస్తేనే తెలుస్తుంది. మీకు ఆ డ్రైవర్ ఇల్లు తెలుసా? తెలుసు, అతను సన్ సిటీలో ఆ వైపే ఉంటున్నాడు. అయితే సరే, మీరు మాతో పాటు వచ్చి వాడి ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పండి. అరే, ఈ ప్రత్యేకమైన మంకీతో నేను ఒక సెల్ఫీ తీసుకునే తీరాలి. ఈ ఆశ్చర్యం, నా కెమెరా ఫ్లాష్ హఠాత్తుగా పవర్ఫుల్ అయిపోయింది. అరే ఏంటిది? ఈ మంకీస్ ఎలా ఇక్కడికి వచ్చుంటాయి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సూపర్ స్పీడో, తిరిగి వెళ్ళు.
ఒక్క నిమిషం. ఈ టెంపోర్నో ఇక్కడ ఉండగా ఈ 3వ మంకీని మీరు తీసుకువెళ్ళడం కుదరదు. మనం అనుకుంటున్నట్టు ఇవి మామూలు మంకీస్ కాదు, భయంకరమైన మంకీస్ అనుకుంటాను. ఆయ్. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఇంకాసేపట్లో ఆయన చెయ్యి స్లిప్ అవుతుందట. అయిపోయింది కికో. ఆ 2 మంకీస్ వచ్చి ఈ 3వ మంకీని తీసుకుని వెళ్ళిపోయాయి. ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాయి. త్వరగా వెళ్ళి వాటిని పట్టుకో. వాటి సైకిల్ ఇక్కడే ఉంది కికో, కానీ అవి ఎక్కడికి వెళ్ళుంటాయి? ఈసారి ఖచ్చితంగా వాటిని ఫాలో చేసి వెళ్తాను. ఎక్కడంతా అవి కాళ్ళు పెట్టి వెళ్ళాయో అక్కడంతా నేను కాళ్ళు పెట్టి వెళ్తాను. సూపర్ స్పీడు, నువ్వు ఫార్ములా నెంబర్ 555ని అప్లై చేయి. సైజులో చిన్నదై నా షోల్డర్కి వచ్చేసాయి. అరే, ఇదొక ట్యూబు. ఇప్పుడే నాకు అర్థమవుతోంది. ఆ మంకీస్ నీళ్ళలో వెళ్ళలేదు, ఈ ట్యూబ్ మీదే వెళ్ళాయి. అలాగే నాకు కూడా సంతోషంగా ఒక హగ్ ఇవ్వొచ్చుగా. మిమ్మల్ని యూజ్ చేసి ఎవరో దొంగిలిస్తున్నారో నాకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరో మీరు నాతో చెప్తే నేను వాడిని చూసుకుంటాను. ఆపండి, ముందు వీటి హ్యాంక్లెట్స్ ని నేను కట్ చేస్తాను. కానీ అంత త్వరగా ఇవి కట్టేలా అనిపించట్లేదే. ముందు మనం వీటి రిమోట్ ని కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఆ రిమోట్ ని కనిపెట్టాలంటే దాన్ని పెట్టుకునే వ్యక్తిని కనిపెట్టాలి. వాడే ఆ రిమోట్ ద్వారా వీళ్ళ ముగ్గురిని కంట్రోల్ చేస్తున్నాడు. మీరు ముగ్గురు ఎక్కడుంటారు? మన అనుమానం కరెక్ట్ అని అనుకుంటాను కికో. ఈ డ్రైవరే మంకీస్ ని యూజ్ చేసి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు. ఈయన పడుకున్నట్టు నాకు కనిపించట్లేదు, మూర్ఛపోయినట్టున్నారు. అలాగా? అది కూడా ఇప్పుడు తెలిసిపోతుంది.
నన్ను వదిలే నన్ను వదిలే. డ్రైవర్ అంకుల్ రిలాక్స్ అవ్వండి, నేను కిక్కో. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు అది చెప్పండి. తెలీదు కీకో, ఎవరు నా కళ్ళకు గంతలు కట్టి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. వాళ్ళ మొహాన్ని చూడలేకపోయాను. కికో, ఇతనే మాటు మడారి అని నాకు అనిపిస్తోంది. మనల్ని చూడగానే ఇతను అబద్ధం చెప్తున్నాడు. మనం ఒక పని చేద్దాం, అందరినీ తీసుకుని సన్ సిటీకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఆలోచించుకుందాం. నాకెందుకు ఒక డౌట్ కిక్కు, ఈ డ్రైవరే మోటు మండారి అయి ఉండాలి. ఆ గోల్డెన్ బనానా ఇతని దగ్గరే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి మేయర్ అంకుల్. కమాన్ సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 888. నేను ఆ రిమోట్ నుంచి వచ్చే రేస్ ని ట్రేస్ చేశాను కికో. అలాగే ఒక సిగ్నల్ ని రెడీ చేశాను. దాన్ని సెండ్ చేయగానే ఆ రిమోట్ ఎక్కడున్నా సరే ఆటోమేటిక్ గా అది వైబ్రేట్ అవ్వడం ప్రారంభిస్తుంది. అండ్ ఎవరి దగ్గర ఆ రిమోట్ కంట్రోల్ ఉందో వాడే ఒరిజినల్ మాంటు మడారి. సిగ్నల్ పంపించడం ఆపు సూపర్ స్పీడో. నిజమైన మోంటూ మడారి ఎవరో తెలిసిపోయింది. వాడే డ్రైవర్ అంకుల్ ని కిడ్నాప్ చేసి వాడి గొడౌన్ లో బంధించాడు. మనం ఆయన్ని చూసి ఆయనే మోంటూ మడారి అని అనుకున్నాం. భలే ఒప్పుకోవాల్సిందే సూపర్ స్పీడో అండ్ కికో. మీ ఇద్దరి తెలివితేటలు ఎంతో అమోఘం. నేను ఈ 3 మంకీస్ ని ఈ రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చేసి అంతా దోచుకుందాం అనుకున్నాను. తర్వాత గొప్పవాణ్ణి అయిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ అతి తెలివితేటలకు శిక్ష ఈ మొత్తం సన్ సిటీకే పడుతుంది. మోటు మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. మీరంతా చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఈ 3 మంకీస్ తో ఈ సన్ సిటీలో ఎలా అల్లకల్లోలం సృష్టిస్తాను. ఆ 3 మంకీస్ యాక్టివేట్ అయ్యే లోపల నేను ఆ రిమోట్ ని విరక్కొట్టాలి. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. ఇంతకాలం మంకిస్తో మాకు చూపించే విద్య ఇకపైన నీకంతా మధ్య, ఆ తర్వాత మిథ్య. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.